హలో! నేను మీ రచన. వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా తరహాలోనే స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ వింగ్ తీసుకురాబోతున్నామని చెప్పి ప్రకటించింది. అంటే దీని ఉద్దేశ్యం ఏంటంటే తాజాగా రెవెన్యూ శాఖలో గావచ్చు, ఇరిగేషన్ గావచ్చు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ గావచ్చు, ఇట్లా చాలా ఏవైతే ప్రభుత్వానికి ఆదాయాలు తెచ్చిపెట్టేటువంటి శాఖలుంటాయో వాటిలో తీవ్ర అవినీతి పెరిగిపోతూ ఉంది. అక్కడ అక్రమార్కులకు ఒక చెక్ పెడదామన్న ఉద్దేశంతో దీన్ని తీసుకురాబోతున్నామని, అవసరమైతే దీనికోసం అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తీసుకొస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇంకొకటి ఆయన పోల్చినటువంటి పోలికేంటంటే దీన్ని హైడ్రా తరహాలోనే దీన్ని అమలు చేస్తామని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రధాన ప్రశ్నలేంటంటే, ఇప్పుడు ఏవైతే ప్రభుత్వం చెప్తూ ఉందో 1000 కోట్లు దీని ద్వారా లీకేజీని అరికట్టి నెలకు 1000 కోట్లు ఈ లెక్క చొప్పున సంవత్సరానికి 12,000 కోట్లు మనం కంట్రోల్ చేయొచ్చు. అంత ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని చెప్తుంది గానీ, ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయాలంటే ఎక్కువ ఖర్చవుతుంది. సో ఉన్న సిస్టమ్‌ని కరెక్ట్ చేయడం కుదరదా? అసలు దీనిలో ఉన్నటువంటి లోతుపాట్లేంటి? ఇప్పుడు కొత్త స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ వింగ్ అనే దాని అవసరం ఎంత మేరకు ఉంది? దీని గురించి మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ప్రసాద్ శాస్త్రి గారు ఉన్నారు. ప్రసాద్ శాస్త్రి గారు, వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. మీరు ప్రసాద్ శాస్త్రి గారు, మీరు ఆల్రెడీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అని పనిచేస్తున్నారు కాబట్టి, అసలు ప్రభుత్వ అధికారి కూడా కాబట్టి మీరు ఎక్కడ అసలు ఎందుకు ప్రభుత్వం అవినీతిని అరికట్టలేకపోతుంది? ఎందుకు రీసెంట్ గా కూడా తెలంగాణలో ఎంతో మంది మనకి తహసీల్దార్స్ వీళ్ళందరూ కూడా పట్టుబడ్డారు 100 కోట్లతో. ఎందుకు ప్రభుత్వం ఇన్ని బయటపడుతుంటే వాళ్ళు కూడా సస్పెండ్ అవుతాం అనుకుంటున్నారు? అంత కంట్రోల్ చేసే మెకానిజం ఎక్కడ లేదండి? గవర్నమెంట్ మిస్ అయిందా? చట్టాల్లో లేదా? ఎక్కడ మిస్ అయింది? ఎందుకు ఇది పెరిగిపోతూ ఉంది? ముందు దాని గురించి చెప్పండి. ఓకే, ఏమంటే మనము మాటి మాటికి ప్రభుత్వం పేర్లతో పిలుస్తుంటాం. ఏమని? కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వము, లేకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, లేకుంటే కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి అంటుంటాం కదా. వీళ్ళే ఛానల్స్ లోకి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూయింగ్ ప్రాసెస్ అంటారు. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూయింగ్ ప్రాసెస్ అంటే ఇంతకుముందు ఏ విధానాలు, ఏ పద్ధతులు ఉన్నాయో అదే విధంగా కంటిన్యూ చేయడం అనేది ఒక మౌలికమైన సూత్రం ఫైనాన్స్ లో. ప్రతి సంవత్సరము రచన గారు 2 ఇంపార్టెంట్ రిపోర్ట్స్ వచ్చాయి. నేను చదువుతున్నాను. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్ అండి. ఈ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్ అనే అతను స్టేట్ గవర్నమెంట్ హై ఆఫీసర్. అన్ని డిపార్ట్మెంట్స్ దాదాపు 7, దీన్ని లోకల్ ఫండ్ ఆడిట్ అంటారు. 7-8 డిపార్ట్మెంట్స్ లో 19 రకాల తప్పులు పాయింట్అవుట్ చేస్తూ ప్రతి సంవత్సరం దాదాపు 4,000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయాలి. ఇవన్నీ తప్పుల వల్ల జరిగింది, రికార్డ్స్ లేదు, డైవర్ట్ చేశారు, మిస్అప్రోప్రియేషన్ అని చెప్పి ఒక రిటర్న్ రిపోర్టు అసెంబ్లీ ఫ్లోర్ పైన పెడుతున్నారండి. నంబర్ 1. ఇది ఎప్పుడు ఏ సంవత్సరానికి? నా దగ్గర ఉండే సంవత్సరం చెప్తున్నాను. ఫైనాన్షియల్ ఇయర్ 2017-18. 2017-18లో 4,000 కోట్ల రూపాయలు లోకల్ ఫండ్ ఆడిట్, అది జనరల్ ఆడిట్ కాదు. లోకల్ ఫండ్ ఆడిట్ లో 4,000 కోట్ల రూపాయలు మీరు కలెక్ట్ చేయి, దీనిలో 19 రకాల తప్పులు జరిగింది అని చెప్పి ప్రతి సంవత్సరం అండి 4,000 ఇంట్లో 10 ఏళ్ళు వేసుకోండి, 40,000 కోట్లు అనుకుందాం. కేవలం తప్పుల వల్ల, రికార్డ్స్ లేకపోవడము, డైవర్ట్ కావడము, మిస్అప్రోవేట్ చేయడం, ఇవన్నీ వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు. ఎవరు? ఈ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్. ఇతను డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్ అంటామండి. సెంట్రల్ గవర్నమెంట్కి వస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ లో కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్ అండి. ప్రతి సంవత్సరం ఆన్ రెవెన్యూ సెక్టర్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ March 2021 నా దగ్గర ఉంది. రెవెన్యూ సెక్టర్ అంటే మీ ఇంతకు ముందు చెప్పే ఏకోరు పెట్టిన డిపార్ట్మెంట్స్ అన్నిటిపైన వీళ్ళు కామెంట్ చేస్తారు. ఇన్ ద ఇయర్ ఎండింగ్ March 21, రచన గారు, ఈ మీరు చెప్పిన 6 డిపార్ట్మెంట్స్ 7 డిపార్ట్మెంట్స్ లో గవర్నమెంట్ వాళ్ళు వేసుకున్న ఎస్టిమేట్స్ 85,000 కోట్లు అండి. మార్చి 21 ఒక ఇయర్ చెప్తున్నాను. 85,000 కోట్లు వీళ్ళు ఎస్టిమేట్ చేసుకుంటే 66,000 కోట్లు మాత్రం రేస్ చేయగలిగారు. రైజ్ చేయడం అంటే డిమాండ్ రైజ్ చేయడం, కలెక్ట్ చేయడం కాదు. 85,000 కోట్లు అంచనా వేసుకుంటే గవర్నమెంట్ వాళ్ళు 20,000 కోట్ల రూపాయలు తక్కువతో. ప్రసాద్ శాస్త్రి గారు, కామన్ మ్యాన్ కి అర్థమయ్యేలాగా ఈ అంచనా అంటే ఏంటి? అమౌంట్ ఎట్లా ఎస్టిమేట్ చేస్తారు? అంటే వాళ్ళకి అంచనా అంటే బడ్జెట్ మనకి ఫిబ్రవరిలో వస్తుంది కదండి. ఫిబ్రవరిలో వచ్చే ముందర 6 నెలల ముందర ఈ బడ్జెట్ ఎస్టిమేట్స్ స్టార్ట్ అవుతుంది. బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే ప్రతి డిపార్ట్మెంట్ మీరు చెప్పిన ఒక 6 డిపార్ట్మెంట్స్ 7 డిపార్ట్మెంట్స్, స్టాంప్, తర్వాత రెవెన్యూ ఇంకా అన్నారు కదా. ఈ 5-6 డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ కూర్చొని ఇంతకు ముందు సంవత్సరం ఎంత వచ్చింది, ఈ సంవత్సరం మేము ఎంత రేస్ చేయగలము అని ఎస్టిమేట్ ఇచ్చాను. బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటాం. అది ఫిబ్రవరిలో ప్రజెంట్ చేస్తారు. వీళ్ళు ప్రతి సంవత్సరం దాదాపు లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి కూడా ఎస్టిమేట్ చేసిన దానికి 20,000 కోట్ల రూపాయలు తక్కువతో డిమాండ్ రైజ్ చేస్తున్నారు. దీనిలో ఇంకో లిటిగేషన్ ఏంటంటే, రేస్ చేశారు అంటే రికవర్ చేసినట్టు కాదు, కలెక్ట్ చేసినట్టు కాదు.
దానిలో నాకు తెలిసి 30-40% కన్నా కలెక్ట్ కాదు, మిగతాది అరియర్స్ కిందట ఒక రిజిస్టర్ లో ఎంటర్ అవుతుంటుంది. దాన్ని డిమాండ్ అండ్ కలెక్షన్ రిజిస్టర్ అంటారు. అంటే అరియర్స్ అనేది ఇంకా నా దగ్గర లేదు, అది వాళ్ళ డిపార్ట్మెంట్స్ లో ఉంటుంది. అంటే ఎలాగ ఒక ఐసు గడ్డ కదా 10 చేతుల నుంచి మారితే ఎలాగైతే అది ఆవిరైపోతుందో, అలాగే ఎస్టిమేట్ ఫిగర్ ఒకటి, దానికన్నా 20,000 కోట్ల రూపాయలు తక్కువతో డిమాండ్ రైజ్ చేయడం ఒకటి, డిమాండ్ రైజ్ చేసిన దానిలో ఒక 30-40% మాత్రమే కలెక్ట్ చేసి మిగతా దాన్ని అరియర్స్ అని చెప్పి లెక్కలు డిఎన్సిఆర్ డిమాండ్ అండ్ కలెక్షన్ లిస్ట్ లో చూపించుకోవడం అంటే ఇది 1 సంవత్సరంలో చెప్పాను. అంటే 1 సంవత్సరంలో మీకు 20,000 కోట్ల రూపాయలు తక్కువ వస్తుంది. ప్రతి సంవత్సరము ఎస్టిమేట్ అంటే అంచనా వేసిన దానికన్నా రైజ్ చేసింది 20,000 కోట్లు తక్కువ ఉంది, కలెక్ట్ చేసింది రికవర్ చేసింది ఎంతో ఇంకా మన దగ్గర డేటా లేదు. అనుకోండి 10 ఏళ్ళ నుంచి ఎంత అయిందండి? 20,000 కోట్లు ఇంటూ 10 దాదాపు 2 లక్షల కోట్లు కదా. 2 లక్షల కోట్లు అంటే 20,000 నుంచి 10 టైమ్స్ చేసుకున్నాను. 21 ఇయర్ చెప్తున్నాను మీకు, March 21 నా దగ్గర ఉండే డేటా. ఇంకోటి స్టేట్ ఫిగర్ ఎంత చెప్పానండి? 4,000 crores per year. ఎప్పుడుది? 2017-18. 10 ఏళ్ళు అయితే అదొక 40,000 కోట్లు, ఇది ఒక 2 లక్షల కోట్లు. ఈ రిపోర్ట్స్ అసెంబ్లీ పైన పెడుతుంటే పిఎస్సి అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అండి, వాళ్ళు చూడాలి. ఒక్కసారి సీఎం వాళ్ళతో మాట్లాడాలి కదా. ఏమే ప్రతి సంవత్సరం వీళ్ళు ఇంత లీక్ అవుతుంది అని చెప్పి మన స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆడిట్ డిపార్ట్మెంట్ చేస్తా ఉంది. దీనికి కారణం ఎవరు? వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం? ఇప్పుడు అవినీతికి ఒకటండి, అవినీతి కన్నా చాలా అపాయకరమైనది నిర్లక్ష్యం. ఇండిఫరెన్స్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ కరప్షన్. రచన గారు అంటే ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఎవరు దీనిపైన మానిటరింగ్ లేదు. దాదాపు స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో 4,000 కోట్లు పోతుంది, 19 రకాల తప్పులు చేస్తున్నారని చెప్పి ఆయన చూపిస్తా ఉన్నాడు. డైరెక్టర్ స్టేట్ ఆడిట్ ఆయన పేరు. సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు మీరు వేసుకున్న అంచనా కన్నా కూడా 20,000 కోట్ల రూపాయలు తక్కువ వస్తుంది ఆడిట్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఆయన చూపిస్తా ఉన్నాడు. ఈ రిపోర్ట్స్ ఎవరు చదవాలి? సరిగ్గా బడ్జెట్ చేసినప్పుడు ఒక దుర్మార్గం జరుగుతుంది రచన గారు, మీరు నోటీస్ చేయాలి. అదేంటంటే మార్చో లేకుంటే February 1 కన్నా బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయితే March 31 అంటే లాస్ట్ రోజు వీళ్ళు ఎప్పుడైతే కల్చరల్ ఫంక్షన్స్ చేసుకుంటా ఉంటారో అప్పుడు ఈ ఆడిట్ రిపోర్ట్స్ ఎమ్మెల్యేస్ చేతికి ఇస్తారు. అప్పటికి ఒక ఎమ్మెల్యే పాయింట్అవుట్ చేశాడు కూడా, ఏమండి మీరు నాకు ఆడిట్ రిపోర్ట్స్ కన్నా మీరు March 31 ఇస్తే దానిలో ఉండే తప్పులు ఎప్పుడు గవర్నమెంట్ అడగాలని కూడా అడిగాడు. ఈ ఆచారము, ఈ దురాచారము సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది, స్టేట్ గవర్నమెంట్ లో ఉంది. అంటే అసలు బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయినప్పుడు ఇవ్వరు. ఎందుకంటే ప్రసాద్ రావు గారు ఇంకొక పాయింట్ అంటే ఎమ్మెల్యేకి రాకముందు అసలు ఎప్పుడు మొదలవుతుంది స్క్రూటినీ? ఎన్ని మంత్స్ ముందు? చివరి రోజు ఎమ్మెల్యే చేతికి వస్తుంది. కరెక్ట్. అంటే ఇది అసెంబ్లీలో పెడితే గానీ బయట పబ్లిక్ డొమైన్ లో ఉండదు. నేను చూడాలనుకుంటే అసెంబ్లీలో పెట్టిన తర్వాత పబ్లిక్ డొమైన్ లో పెట్టింది గవర్నమెంట్. ఎమ్మెల్యేస్ వాళ్ళకి ముందరే ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ అంటే ఒక 1 month కూర్చుంటారు కాబట్టి 1 month బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయినప్పుడు ఇచ్చి చదువుకుంటారు కదండి. చదువుకున్న దానిలో ఎందుకు తక్కువ వచ్చింది, ఎవరు దీనికి బాధ్యులు అని చెప్పి కనీసం ప్రస్తుతం తర్వాత సమయంలో అడుగుతారు కదా, క్వశ్చన్ అవర్లో కూడా. ఆ అవకాశం లేకుండా వీళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ మినిట్ ఇస్తారు, March 31 ఇస్తారు. March 31 ఏం జరుగుతూ ఉంటుంది? రవీంద్ర భారతిలో వీళ్ళు కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి? సమాచారం ఉన్నా కూడా డాగ్ ఇన్ ద మ్యాంగర్ అంటాం ఇంగ్లీష్ లో. డాగ్ ఇన్ ద మ్యాంగర్ అంటేనండి అది కుప్ప పైన కూర్చుంటుంది, అది తినదు, వేరే కుక్కలు వస్తే వరుగుతుంది. ఈ సమాచారం సీఎం ఆయన హీస్ ఫైనాన్స్ డిప్యూటీ మినిస్టర్, డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ అంటే చాలా ఎఫెక్టివ్ పర్సన్ ఆయన, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆయన డిప్యూటీ సీఎం. వాళ్ళందరికీ తెలిసిన రిపోర్ట్స్ కాబట్టి మీరు పత్రికా ముఖ్యంగా మీకు చెప్తున్నాను, ఈ 2 రిపోర్ట్లు గుర్తుపెట్టుకోండి. స్టేట్ గవర్నమెంట్ రిపోర్ట్ ప్రతి సంవత్సరం వస్తూ ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ కన్సాలిడేటెడ్ ఆడిట్ రివ్యూ రిపోర్ట్ బై ది డైరెక్టర్ స్టేట్ ఆడిట్ హైదరాబాద్. ఇంకోటి సిఏజీ రిపోర్ట్, సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ ప్రతి సంవత్సరం వస్తూ ఉంది. దాని పేరే రెవెన్యూ సెక్టర్. ప్రసాద్ శాస్త్రి గారు, మీరు 2 రిపోర్ట్స్ గురించి చెప్పారు, ఎంత వసూలు చేయాల్సి అని చెప్పారు. అసలు ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా మీరు చెప్పిన ప్రకారం 2017 తెలంగాణ ఫార్మేషన్ నుంచి చూసుకుందాం, ప్రతి సంవత్సరం ఎంత లీక్ అవుతుందో విత్ లెక్కలు వాళ్ళకి తెలుసు, అది 1,000 కోట్లలో ఉంటుందని. మరి ఇంత డబ్బును ఎందుకు పోగొట్టుకున్నారు? ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో నడుస్తుంది, శాఖలన్నీ వాళ్ళ కింద నడుస్తున్నప్పుడు ఎందుకు కరెక్ట్ చేయలేకపోతున్నారు? అసలు కరెక్ట్ చేయలేకపోవడానికి కారణం ఇంత ఆదాయం ఎందుకు ప్రభుత్వం కోల్పోతుంది? అసలు తెలుసు ఎంత రాదో కూడా. ప్రభుత్వం ప్రభుత్వం అంటే చాలా పెద్ద మాట అండి, చిన్న మాట చెప్తాను. మనకు ఎల్వైపీ అంటాం కదా, అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అని చెప్పి అనుకుంటాం కదా. లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే వ్యక్తి కానీ లేదా ఒక యాక్టివ్ ఎమ్మెల్యే కానీ ఆపోజిట్ పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని తప్పుపట్టాలి కదా. వాళ్ళే ఈ లెక్కలు చూసుకునే ఓపిక లేదు.
ఈ రిపోర్ట్ లో ఇంత ఫైనాన్షియల్ డేటా ఉంది, దీనిపైన మన ప్రభుత్వాన్ని ఎండగట్టాలి అని చెప్పి అనుకోరు. ఏ కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే ఏ మన డబుల్ బెడ్రూమ్ ఇలాగా పొలిటికల్ ఇష్యూస్ పైన టయాన్ని మన అసెంబ్లీ టయాన్ని వృధా చేస్తారు. ఇది లెక్కలకు సంబంధించింది, ఫైనాన్స్ కి సంబంధించింది. వాళ్ళకి నిజంగా దానిపైన నాలెడ్జ్ లేదు అనుకుంటే, లేదంటే మాకు తెలియదు అనుకుంటే రిటైర్డ్ ఆఫీసర్స్ కన్నా వాళ్ళు అపాయింట్ చేయాలి కదా. ఒక సర్క్యులర్ వచ్చు కదా, రిటైర్డ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్ ఆర్ రిక్వైర్డ్ టు గివ్ దేర్ రిపోర్ట్ లైక్ వైట్ పేపర్ ఆన్ ది ఫైనాన్షియల్ పొజిషన్ పాయింటెడ్ అవుట్ బై ది సిఏజీ అండ్ డైరెక్టర్ స్టేట్ ఫర్ ది లాస్ట్ 10 years. అంటే కళ్ళు దిమ్మ తిరిగిపోయే లోపాలు కనిపిస్తాయి రచన గారు. చెప్పాను కదా, సిఏజీ రిపోర్ట్ పాయింట్అవుట్ చేసిన దాని లోపం 2 లక్షల కోట్లు కనిపిస్తాం. లోకల్ స్టేట్ ఆడిట్ డైరెక్టర్ స్టేట్ ఆడిట్ పాయింట్అవుట్ చేసిన దానిలో దాదాపు చిన్న ఏంటది, పంచాయతీలు, అగ్రికల్చరల్ కమిటీ, మున్సిపల్ కౌన్సిల్స్, మున్సిపల్ కార్పొరేషన్స్, వీటిపైన ఎలాంటి తప్పులు చేశారు అని కూడా వాళ్ళు చెప్పారు. ప్రతి మున్సిపాలిటీ వైజ్ గా కార్పొరేషన్స్ ఏం తప్పులు చేశాయి, పంచాయతీలు ఏం తప్పులు చేశాయి, ఆ తప్పుల విలువ ఎంత, యావరేజ్ గా 4,000 crores per year నా దగ్గర ఉండే రిపోర్ట్ ప్రకారం. అదేంటి ఓకే, ప్రసాద్ శాస్త్రి గారు జనరలైజ్ చేసినప్పుడు ఎటువంటి తప్పులు జరుగుతున్నాయి చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ కు పోదాం. ఎటువంటి తప్పులు జరుగుతున్నాయి మీకు అది వాళ్ళు ఇచ్చిన లిస్ట్ వినిపిస్తాను. వాళ్ళు చేసే తప్పులు ఇదండి. రచనగా 1 by 1 ప్లీజ్ నోట్ ఇట్. వేరియేషన్ ఇన్ అకౌంట్ ఫిగర్స్, ఎక్సెస్ యూటిలైజేషన్ ఆఫ్ గ్రాంట్స్, డైవర్షన్ ఆఫ్ గ్రాంట్స్, నాన్ యూటిలైజేషన్ ఆఫ్ గ్రాంట్స్, మిస్ యూటిలైజేషన్ ఆఫ్ గ్రాంట్స్, నాన్ కలెక్షన్ ఆఫ్ డ్యూస్. నెంబర్ 1 నాన్ కలెక్షన్ ఆఫ్ డ్యూస్, వయలేషన్ ఆఫ్ రూల్స్, నాన్ రెమిటెన్స్ ఆఫ్ డిడక్షన్స్, నాన్ ప్రొడక్షన్ ఆఫ్ రికార్డ్స్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి రచన గారు. నాన్ కలెక్షన్ ఆఫ్ డ్యూస్, నాన్ ప్రొడక్షన్ ఆఫ్ రికార్డ్స్. Then misappropriation, wasteful expenditure, instances of cases of unaccounted cash, pendency of utilization certificates. అంటే ఏం ఖర్చు పెట్టాము అని చెప్పి సర్టిఫికేట్లు, పెండెన్సీ ఆఫ్ యుటిలైజేషన్ సర్టిఫికేట్స్ అంటే అమౌంట్ డ్రా చేస్తారు, దానికి వీళ్ళు ప్రూఫ్ ఇవ్వరు, అది పెండెన్సీ ఆఫ్ యుటిలైజేషన్ సర్టిఫికేట్. సర్చార్జ్ సర్టిఫికేట్స్ రికవరీ పెండింగ్ అదర్స్. సర్చార్జ్ సర్టిఫికేట్స్ అంటే అండి, ఏ ఆఫీసర్ అయితే వీటికి బాధ్యులు అవుతారో వాడి దగ్గర కలెక్ట్ చేయండి అని చెప్పి డైరెక్టర్ రాస్తాడు. దట్ ఇస్ వెరీ గ్రేట్ పవర్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ యాక్ట్, స్టేట్ ఆడిట్ యాక్ట్. ఏ అఫీషియల్ అయితే తప్పు చేస్తాడో సర్చార్జ్ సర్టిఫికేట్ అంటే ఈ తప్పు మీ నెగ్లిజెన్స్ వల్ల జరిగింది, ఇది మీరు గవర్నమెంట్ కు పే చేయాలి అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారు. అవన్నీ పెండింగ్ ఉన్నాయి. వీటిని ముఖ్యమంత్రి చూసుకోకుండా నేను హైడ్రా పెడతాను, కొత్త దాన్ని పెడతాను అంటే వీళ్ళందరూ జీతాలు తీసుకొని 10 ఏళ్ల నుంచి 20 పనిచేస్తా ఉన్నారు కదా ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్స్ లో. ముందు వాళ్ళ జీతాలు రికవర్ చేయాలి ఈ నిర్లక్ష్యానికి. అసలు సర్చార్జ్ జీతాలు తీసుకుంటున్నారు కదా, సర్చార్జ్ అనేది జీతాలు తీసుకొని ఇది ఎందుకు కలెక్ట్ చేయడం లేదు పాయింట్అవుట్ చేశారు కదా. నాన్ కలెక్షన్ ఆఫ్ డ్యూస్ అన్నాడు నెంబర్ 1, నాన్ ప్రొడక్షన్ ఆఫ్ రికార్డ్స్ అన్నాడు. రికార్డ్స్ లేకపోవడం ఏంటండి? రికార్డ్స్ లేకపోవడం అంటే ఎవిడెన్స్ మాయం చేసినట్టు కదా. అది చిన్న అధికారి కానీ పెద్ద అధికారి నాన్ ప్రొడక్షన్ ఆఫ్ రికార్డ్స్ అని ఒక స్టేట్ ఆడిట్ పని చేస్తున్నా అంటే ముఖ్యమంత్రి మర్చిపోదాం. ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ శాస్త్రి గారు ఎటువంటి డ్యూస్ కలెక్ట్ చేయట్లేదు వీళ్ళు, అంటే కోట్ల సంఖ్యలో ఎటువంటి డ్యూస్ పెండింగ్ లో ఉన్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్ అండి. ఇప్పుడు మున్సిపాలిటీస్ ఉన్నారు. ఇప్పుడు మనం ఎలాగా మేము జిహెచ్సి మన ప్రాపర్టీ ట్యాక్స్ కడతాము, వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి. ఏది రాష్ట్రంలో ఉండే మున్సిపాలిటీస్, రాష్ట్రంలో ఉండే కార్పొరేషన్స్, రాష్ట్రంలో ఉండే పంచాయతీ వాళ్ళు ఇంటి పన్ను కలెక్ట్ చేయాలి కదా, నీటి పన్ను కలెక్ట్ చేయాలి కదా. తర్వాత బిల్డింగ్స్ రెంట్కి ఇస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు, గోడౌన్స్ కి ఇస్తున్నారు, ఆ రెంట్ కలెక్ట్ చేయడం లేదు. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నాన్ కలెక్షన్ ఆఫ్ డ్యూస్. సో నాన్ కలెక్షన్ ఆఫ్ డ్యూస్, తర్వాత మోస్ట్ సీరియస్ రచన గారు, మోస్ట్ సీరియస్ నాన్ ప్రొడక్షన్ ఆఫ్ రికార్డ్స్. మీరు లెక్కలు రాసిన పుస్తకాలు కనుక ఆడిట్ కు చూపించకుంటే ఆడిట్ ఏం పాయింట్అవుట్ చేస్తారండి? ఈ 4,000 కోట్ల 2 లక్షల కోట్ల పక్కన పెడదాం, రికార్డ్స్ లేదు అని ఒక స్టేట్ లెవెల్ ఆడిటర్ పాయింట్అవుట్ చేసిన తర్వాత, యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వలేదు అని ఒక స్టేట్ లెవెల్ ఆడిట్ పాయింట్అవుట్ చేసిన తర్వాత, ముఖ్యమంత్రి పాపం చాలా పెద్దవాడు ఇవన్నీ చూసుకోలేనుకుందాం, ప్రిన్సిపల్ సెక్రటరీ చూసుకోకుంటే ఎలాగా, డిడిఓ అంటే డ్రాయింగ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ ఆయన చూసుకోకుంటే ఎలాగా, చీఫ్ కంట్రోలింగ్ ఆఫీసర్ సిసిఓ అంటాం, చీఫ్ కంట్రోలింగ్ ఆఫీసర్ ఆయన చూసుకోకుంటే ఎలాగా, కనీసం మినిస్ట్రీ డిప్యూటీ సీఎం అంటే చాలా పెద్ద ర్యాంక్ అండి, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఈ రిపోర్ట్స్ పెట్టి వీటికి రిప్లైస్ నాకు 1 month లోపల ఇవ్వాలని చెప్పి కనీసం ఇప్పుడైనా అడగమని చెప్పండి. 10 ఏళ్ల నుంచి కూడా ఎందుకు ఎస్టిమేట్ కన్నా తక్కువ డిమాండ్ రేస్ చేస్తున్నారు, తక్కువ రేస్ చేసిన దానిలో కూడా ఎంత కలెక్ట్ చేస్తున్నారు,
లోకల్ ఫండ్ ఆడిట్ లో మాత్రం 10 డిపార్ట్మెంట్స్ లో 4,000 కోట్లు ప్రతి సంవత్సరం 19 తప్పులు జరిగాయి, దీనివల్ల ఇంత రెవెన్యూ తక్కువ వచ్చింది చూపిస్తుంటే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవడం లేదు అని చెప్పి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి కదండి. తీసుకోకుండా హైడ్రా పెడతానంటే లాభం ఏంటి? వాళ్ళు అదే రిపీట్ చేస్తారు మళ్ళీ. ప్రసాద్ శాస్త్రి గారు మీరు అన్నట్టే డ్యూస్ పెండింగ్ లో ఉండడము, రికార్డ్స్ లేకపోవడం, ఇవన్నీ దశాబ్దాల తరబడి పేరుకుపోయాయి కాబట్టి ఇది ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు. అంటే దశాబ్ద కాలం నిర్లక్ష్యం అంటే ఇంకా ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక నిర్లక్ష్యం వాళ్ళు వచ్చేసి ఉండొచ్చు. సో ఈ నేపథ్యంలో హైడ్రా లాంటి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ చేస్తే హైడ్రా అంటే ఎలా భయపడుతున్నారు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అన్న భయంతో అయినా సరే ఈ 1,000 కోట్లు ఏవైతే ఉన్నాయో బకాయిలు వసూలు చేయొచ్చు అన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉండొచ్చు. సో దీనివల్ల స్ట్రిక్ట్నెస్ పెరుగుతుంది అనుకుంటున్నారా, ఖర్చు పెరుగుతుంది అనుకుంటున్నారా? ఇంకా ఖర్చు స్విఫ్ట్నెస్ రెండూ పెరగదు, ఇంకా నిర్లక్ష్యం రెట్టింపవుతుంది. ఇది ఫైనాన్షియల్ సెక్టర్ అండి. హైడ్రా పెట్టింది ఒక IPS ఆఫీసర్ని పెట్టి అనుమతుల్లో తప్పు ఉంటే బిల్డింగ్లు కొట్టండి అన్నాడు. అది ఒక విధంగా అది పోలీస్ డ్యూటీ అనుకుందాం, అవునా? దీనిలో హైడ్రా తరఫున పెట్టాలి అంటే లాస్ట్ టైం ముందు హీ హ్యాస్ టు ఐడెంటిఫై ది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. వాళ్ళని ముందు ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పాలి. అయ్యా మీ దగ్గర నేను స్టేట్ ఆడిట్ రిపోర్ట్స్ పెడుతున్నాను, CAG ఆడిట్ రిపోర్ట్స్ పెడుతున్నాను, ముందు నాకు ఎందుకు కారణం దేనికి? మీరు అన్నారే ఆ రికార్డులు అయిపోయింది, ఇది ఏళ్ల తరబడి వస్తుంది అని. ఏళ్ల తరబడి వస్తుంటే ఒక్కరిపైన కూడా యాక్షన్ లేకుంటే ఇంకా కొన్ని ఏళ్ల తరబడి జరుగుతుంది కదండి రచన గారు. తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది భయం లేకుంటే మళ్ళీ వాడు ఇంకో 10 ఏళ్ళు అదే చేస్తాడు కదా. రికార్డ్స్ లేకపోవడము, జ్యూస్ కలెక్ట్ చేసుకోకపోవడము, ఎవరు ఇప్పుడు సత్యాజ్ సర్టిఫికేట్ అంటే వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాలి అన్న సర్టిఫికేట్స్ పెండింగ్ ఉన్నాయంటే ఏ లెవెల్లో ఉండాలి ఎలక్షన్ గవర్నమెంట్ లో మీరే ఆలోచించండి. ఈ 3 విషయాలు మాత్రం కనీసం ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకోబోయే వాళ్ళు ఉండాలి. అప్పుడు ఆయన ఒక ప్లాన్ వేసుకుంటాడు. ఓహో ఈ సత్యాజ్ సర్టిఫికేట్ ఎవరెవరి పేరుతో ఉంది, ఇప్పుడు హైడ్రా అయితే మీరు ఎలాగ కూలుస్తా ఉన్నారో సత్యాజ్ సర్టిఫికేట్స్ అంటే రికవరీ సర్టిఫికేట్స్ అండి. ఫలాని వాళ్ళ దగ్గర నుంచి ఇంత డ్యూ ఉంది, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల గవర్నమెంట్ కి ఇంత నష్టం జరిగింది, ఇది రికవర్ చేయండి అనే దాన్ని సత్యాజ్ సర్టిఫికేట్ అంటారు. అది రాసేది ఒక స్టేట్ లెవెల్ హైయెస్ట్ ఆఫీసర్, స్టేట్ ఆడిట్ ఆఫీసర్. ముందు ఆ లిస్ట్ పబ్లిక్ డొమైన్ పెట్టమని చెప్పండి సీఎంని. ఎంతమంది సత్యాజ్ సర్టిఫికేట్స్, ఎంతమంది మన స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో 7-8 డిపార్ట్మెంట్స్ ఆయన ప్రతి సంవత్సరం చూపిస్తా ఉన్నాడు. వాళ్ళు 19 రకాల తప్పులు చేస్తా ఉన్నారు. దానిలో ముఖ్యమైనవి రికార్డ్స్ ఇవ్వకపోవడము, ఉన్న జ్యూస్ కలెక్ట్ చేసుకోకపోవడము, మిస్అప్రోప్రియేట్ చేయడము, యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడము. ముందు వీళ్ళందరినీ నా దగ్గర ముందు లిస్ట్ ఇవ్వండి అని చెప్పి అడగాలి కదా. నేను ఇంకో వింగ్ పెడతాను అంటే ప్రొసీజర్ ఆ మానస పని ఆయనకు అర్థం కావాలి కదా రచన గారు. ఆ ప్రయత్నం చేయకుండా ప్రసాద్ శాస్త్రి గారు దీంట్లోనే యాడ్ చేసి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అనేది పెడితే ఎంత ఖర్చు అవ్వచ్చు? అది ఆయన పోల్చడం కూడా హైడ్రాతోనే పోల్చారు కాబట్టి ఆ స్థాయి మేనేజ్మెంట్ చేయాలంటే ఎంత, అంటే భవనాలు కావచ్చు కొంత ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది? ఇప్పటి వరకు బకాయిలోనే 1,000 కోట్లు అనుకుంటాం, మీరే ఒక సంవత్సరం 4,000 కోట్ల తర్వాత 1,00,000 కోట్లు ఉంటే ఇది ఎంత అయ్యే అవకాశం ఉంది? ఒకవేళ ఇది వసూలు చేస్తే ఎంత వసూలు చేయొచ్చు? దాని మీద కూడా మీకు ఒక అంచనా ఉంటుంది కాబట్టి అది చెప్పండి, ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది అనుకున్నారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్? నేను ఒక చిన్న మాట చెప్పేదా మీకు. ఇంతకు ముందు హైడ్రాలోకి వచ్చిన స్టాఫ్ ను ఎక్కడి నుంచి తీసుకున్నారండి? GHMC లోంచి తీసుకున్నారు, అవునా కదా? GHMC లోంచి స్టాఫ్ తీసుకుంటే ఆవిడ అప్పుడుండే కమిషనర్ అబ్జెక్ట్ కూడా చేశారు, ఆవిడని ఆంధ్రప్రదేశ్ కు ట్రాన్స్ఫర్ చేశారు. GHMC కమిషనర్ హైడ్రా వాళ్ళకి మీరు మా స్టాఫ్ 300 మందిలో 400 మీరు డెప్యుటేషన్ పైన పంపించారు అంటే ఆమె అబ్జెక్షన్ ఇచ్చింది, ప్రభుత్వం ఖాతరు చేయలేదు. తర్వాత ఆమెను ఎక్కడికి పంపించారండి? ఆంధ్రప్రదేశ్ పంపించారు, ఒక లేడీ ఆఫీసర్, IAS ఆఫీసర్. కాబట్టి వీళ్ళు కొత్తగా స్టాఫ్ తీసుకొని ఆకాశం నుంచి కొత్తగా బిల్డింగులు కట్టి కొత్తగా ఫర్నిచర్ ఇచ్చి ఏం చేసేది లేదు రచన గారు. ఉండే వాళ్ళని ఇక్కడ నుంచి మన ఇంట్లో పని మనిషిగా ఒక రూమ్ లో ఉండే చెత్త ఇంకో రూమ్ లో వేసినట్టుగా ఒక డిపార్ట్మెంట్ లోంచి స్టాఫ్ ని తీసుకొస్తే ఖర్చు ఏమవుతుందండి? ఖర్చు ఏం కాదు, ఏదో కొత్త పవర్స్ ఇస్తున్నట్టుగా గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసో నోటిఫికేషన్ ఇచ్చో ఒక భుజాలు తట్టుకోవడం తప్పితే దీనికి ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఏముండదు. పొరపాటున ఉందే అనుకుందాం, కలెక్షన్ ఎక్స్పెండిచర్ 2% 3% అనుకుందామండి, లేదా 2 లక్షల కోట్లు కలెక్ట్ చేయాలంటే 10% పెట్టి కొత్త బిల్డింగ్ కట్టి కొత్త ఆఫీసర్లు ఇచ్చి కొత్త వెహికల్స్ ఇచ్చి ఇద్దాం అనుకున్నాం. మనసు పెట్టి చేసేవాడు ఎవడు? మానిటర్ చేసేవాడు. నిజంగా ఆ పని జరిగింటే ఇంతవరకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అసలు డిఫాల్టర్స్ ఎందుకున్నారో వాళ్ళ డిఫాల్టర్స్ లిస్ట్ ఇవ్వండి అని చెప్పి ఏ మినిస్టర్ ఇంతవరకు అడిగాడు? మీరు చెప్పండి రత్న గారు. ఈ 10 ఏళ్లలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ లేకుంటే మన ఏది పవర్ బిల్స్ కట్టని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 2-3 crores గీతం యూనివర్సిటీ కట్టలేదని చెప్పి వాళ్ళ లిస్ట్ లో ఉంది. ఎవరు? ఏపీ మన తమిళనాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లిస్ట్ లో ఉంది. ఒక పెద్ద గీతం యూనివర్సిటీ అంటే చాలా చిన్నదేం కాదు.
24 కోట్లు పవర్ బిల్ కట్టలేదంటే ఇంకా ట్యాక్సులు, తర్వాత మిగతా విషయాలు, అప్పులు కట్టని వాళ్ళు ఏ లెక్కలో ఉంటారో ఆలోచించండి. ముందు డిఫాల్టర్స్ లిస్ట్ చూసి వాళ్ళని ఇమ్మీడియట్ గా వాళ్ళ ప్రాపర్టీ ఎలాగైతే ఉత్తరప్రదేశ్ లో బుల్డోజ్ చేస్తా ఉన్నారో, మీరు 10 రోజుల లోపల కడతారా లేకుంటే బుల్డోజ్ చేయాలన్నా? మీకు ఒక సంఘటన చెప్పాలి. దాదాపు ఒక 10-15 ఏళ్ల కిందట ముషారఫ్ అని చెప్పి ఒక పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఉండేవాడండి. ఓకే, అతను కొత్తగా ప్రెసిడెంట్ అయినప్పుడు బ్యాంక్ డిఫాల్టర్స్ అందరికి ఒక స్ట్రాంగ్ నోటీస్ ఇచ్చారు. 15 రోజుల లోపల మీరు బ్యాంక్ లోన్స్ కట్టకుంటే మిమ్మల్ని అయితే లోపల జైల్లో వేస్తాము, మేము ప్రాపర్టీస్ అటాచ్ చేస్తామని. అట్ ప్రెసిడెన్షియల్ లెవెల్ జరిగింది అది. దానివల్ల అక్కడ ఆ సంవత్సరానికండి 10 ఏళ్ల కిందట పాకిస్తాన్ లో ఆ సంవత్సరానికి బ్యాంక్ డిఫాల్టర్స్ అందరూ క్యూలో నిలబడి లోన్లు కట్టేశారు. అది ఎగ్జిక్యూటివ్ తీసుకునేటప్పుడు అండి, మనసు ఉంటే మార్గం లేదా అని ఇదేదో కొత్త డిపార్ట్మెంట్ పెట్టడము, లేకుంటే ఇప్పుడే స్టేట్ గవర్నమెంట్ బుడిబుడి నడతలు నడుస్తూ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకుంది అన్న లెవెల్లో, ముఖ్యమంత్రి లెవెల్లో మాట్లాడకూడదండి. ఇవన్నీ ప్రింటెడ్ రిపోర్ట్స్ ప్రతి సంవత్సరం వస్తా ఉంది, అసెంబ్లీలో పెడతా ఉన్నారు. పెట్టినప్పుడు ఏందయ్యా మన డబ్బులు ఇంత ఉంది అని చెప్పి వాళ్ళు ఆలోచించి, కనీసం డిప్యూటీ సీఎం ఆయన ఫైనాన్స్ మినిస్టర్, లేదా డిప్యూటీ సీఎం కు సీఎం ఇస్తే ఆయన ఉన్న పలుకుతాడేమో. ఇద్దరు కూడబెట్టుకుని సెక్రటరీని పిలిపించి, ఫస్ట్ గివ్ మీ ఇన్ 30 days what is the amount pointed out by the state audit officer, what is the amount dues pointed out by the CAG. సరిపోతుంది కదండి, సింపుల్ కదా. తర్వాత మనం కాబట్టి హైదరాబాద్ బిల్డింగ్లు కట్టుకుందాం. ముందు అమౌంట్ తెలియాలి కదా, ఎంత అమౌంట్ ఇంతవరకు కలెక్ట్ కాకుండా ఉంది, రికవరీ ఎంత ఉంది, ఎందుకు చూస్తున్నాయి. అసలు RR యాక్ట్ అన్నది స్టేట్ గవర్నమెంట్ లో మగుటాయమానండి. రెవెన్యూ రికవరీ యాక్ట్ అంటాం. ఈ రెవెన్యూ రికవరీ యాక్ట్ అన్నది బ్రిటిష్ వాళ్ళు పాస్ చేసిపోయిన యాక్ట్. ఇప్పటికీ కూడా ఏ గవర్నమెంట్ డ్యూస్ ఎవరైనా పే చేయకుంటే యూ కలెక్ట్ ఇట్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ అరియర్ అండర్ RR యాక్ట్ అని చెప్పి ఆర్డర్లో రాసుకుంటారు. RR యాక్ట్ అంటే రెవెన్యూ రికవరీ యాక్ట్. ఇన్ని పవర్స్, ఇన్ని చట్టాలు, ఇంత స్టాఫ్ ఉండగా, ఇన్ఫర్మేషన్ ఉండగా, బిగ్ డేటా అంటాము, AI అంటాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాము, ఇంకా ఒక లిస్ట్. అరే ఇంతవరకు 3 ఏళ్ల నుంచి ఎలక్ట్రిసిటీ బిల్ వాళ్ళు ఎంతమంది కట్టలేదు, ప్రాపర్టీ ట్యాక్స్ ఎంతమంది కట్టలేదు, లేకుంటే కమర్షియల్ ట్యాక్స్ ఎంతమంది కట్టలేదు, GST ఎంతమంది కట్టలేదు అన్న సమాచారాన్ని ఇప్పుడు కనీసం చదివి దురదాష్టలాగా ఉంటే ఎలాగా రచన గారు? చాలా శోచనీయం అండి ఇది కొత్త హైడ్రా పెడితే వచ్చేది కాదు. డేటా స్టడీ చేసి తర్వాత ఆలోచిద్దాం. ఎందుకంటే హైడ్రా కూడా కొత్తగా పెట్టింది కాదు. దాని నుంచి నేను మీకు చెప్పాను కదా, GHMC నుంచి స్టాఫ్ డెప్యూట్ చేస్తే ఆమె అబ్జెక్టివ్ కూడా చేశారు. కాబట్టి దానికి ఖర్చు అవుతుందా లేదా అన్నది అది సెకండరీ క్వశ్చన్. దానికే పెద్ద ఖర్చు కాదు. కానీ ఇంత అమౌంట్ డ్యూ ఉండేటప్పుడు ఖర్చు పెట్టుకుందాం, 10% పెట్టుకుందాం, రికవరీ కాస్ట్ అని పెట్టుకుందాం. ముందు ఫిగర్ తెలియాలి కదా. ఓకే, ఎంత రికవర్ అన్న ఫిగర్ కూడా లేదు. ఆయన అన్నప్పుడు 1000 కోట్లు వస్తుంది నెలకి. ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రసాద్ శాస్త్రి గారు, ఇది పెట్టడం వల్ల 1000 కోట్లు నెలకి సంవత్సరానికి 12,000 కోట్లు వసూలు చేయొచ్చు అన్న అంచనాను కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. సో లక్షల కోట్లు అంటారు మీరు, అంతేనా? హాస్యాస్పదం కదండి. నేను మళ్ళీ మీకు రిమైండ్ చేస్తాను. ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2021 అంటే మార్చి 21 ఫైనాన్షియల్ ఇయర్ లో 85,000 కోట్ల రూపాయలు మనకి 6 డిపార్ట్మెంట్ నుంచి రావాలని చెప్పి అంచనా వేసుకుంటే రెవెన్యూ, కేవలం రైజ్ చేసిన డిమాండ్ 66,000 కోట్లు. అంటే రైజ్ చేసిన దాన్ని కూడా మీకు అర్థం చెప్పాను. ఏమిటి రైజ్ చేసినంత మాత్రం అది రికవరీ అయినట్టు కాదు, కలెక్ట్ అయినట్టు కాదు. సో పేపర్ ఫిగర్ లోనే మీకు ఒక సంవత్సరంలో 20,000 కోట్ల రూపాయలు తక్కువ వస్తుంటే ఈయన 12,000 కోట్ల గురించి మాట్లాడడం ఏంటండి? మీరేమనుకోకుంటే రచన గారు, ఒక ఫిల్మ్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. దానిలో హీరో సైకిల్ పైన అందరికి టిఫిన్ బాక్స్ ఇస్తా ఉంటాడండి. హీరోయిన్ ఒక మాట్లాడుతుంది, ఏమయ్యా నువ్వు సైకిల్ పైన టిఫిన్ బాక్స్ ఇస్తున్నావు కదా, నీకు ఒకవేళ జాక్పాట్ 1 lakh రూపీస్ ఇస్తే ఏం చేస్తావు అని అంటే, వాడు ఏమంటే నేను ఒక పెద్ద లారీ కొని దానిలో టిఫిన్ బాక్స్ సప్లై చేస్తాను అంటాడు. అంటే ఆ రేంజ్ ఆఫ్ థింకింగ్ పెరగటం లేదు రచన గారు. ఎంతసేపు 12,000 కోట్లు కాదయ్యా నీకు రావాల్సింది 10 ఏళ్ళ నుంచి 2 లక్షల కోట్లు రావాలి. 20,000 కోట్లు ఒక సంవత్సరంలో వచ్చింటే మీకు మార్చి 21 చెప్తున్నాను. ఇప్పుడు మార్చి 26 అయిపోయిందా? 5 ఏళ్ళు అయిందా? 5 into 20,000 వేసుకుంటే ఎంతండి తక్కువ వస్తుంది? లక్ష కోట్ల రూపాయలు తక్కువ వచ్చినట్టేనా? దాదాపు ఈజీగా. తర్వాత 4,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో 10 డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళు తప్పులు చేశారు అని పాయింట్ అవుట్ చేస్తే 4,000 కోట్లు ఇంటూ 10 సంవత్సరాలు వేసుకుంటే ఎంత అయింది రచన గారు? 40,000 కోట్లు అయిందా? ఎక్కడ 12,000 కోట్లు? ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? వీళ్ళకి ఇంత పవర్స్ ఇచ్చి, ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి, ఇన్ని పర్క్విజిట్స్ ఇచ్చి వాళ్ళని రాష్ట్రాన్ని ఏలండి అంటే ఉండే సమాచారాన్ని కూడా అర్థం చేసుకోలేకుంటే ఎలాగా చెప్పండి రచన గారు? అదే నా బాధ.
సో ఇప్పుడైతే వీళ్ళు పెట్టబోతున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ లక్ష్యం కూడా మీరు హాస్యాస్పదంగా చూస్తారు. అంటే హాస్యాస్పదం అండి. ఆ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి ఫిగర్స్ చూసి ఇచ్చేదానికి కూడా నాకు తెలిసి నిజంగా అంత పెద్ద ఆఫీసర్లే 1 వీక్ పట్టదు. 1 వీక్ లో రిపోర్ట్ ఇవ్వని చెప్పండి ఆయన. తర్వాత స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్, హైడ్రాలు, బిల్డింగులు, కొత్త పనులు తర్వాత వచ్చేద్దాం సెకండరీగా. ముందు లెట్ దెమ్ అరైవ్ అట్ ద ఫిగర్. స్టేట్ ఆడిటర్ ఎంత చెప్పాడు, సిఏజీ ఎంత చెప్పాడు, సర్చార్జ్ సర్టిఫికేట్ అంటే ఏంటి, సర్చార్జ్ సర్టిఫికేట్ ఇచ్చి నువ్వు కట్టు అని కూడా కట్టకుండా ఉండే అధికారులు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి. ముందు అడ్మినిస్ట్రేషన్ లో ఒక చిన్న జర్కు కానీ ఒక భయం అయితే ఉండాలి కదండి. తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది లేనప్పుడు అవినీతి విపరీతంగా, నేను చెప్పాను కదా, అవినీతి కన్నా నిర్లక్ష్యం అన్నది చాలా డేంజరస్. నిర్లక్ష్యం అంటే ఏంటండి, ఉండే డబ్బుని మురుగు పెట్టుకోవడం. అంటే ఏంటి, ఇంతకుముందు చెప్పాను చూడండి, నాన్ కలెక్టివ్ డ్యూస్ అని, రెంట్స్ డ్యూస్ ఉన్నాయి. తర్వాత మీకు చెప్పాను, ఒక పెద్ద యూనివర్సిటీ 24 కోట్ల రూపాయలు పవర్ బిల్ కట్టలేదు అంటే ఏమనుకోవాలి రైతు గారు, ఎంత నిర్లక్ష్యంతో ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఓకే ప్రసాద్ శాస్త్రి గారు, ఫైనల్ గా దీని గురించి మీరు ఏమనుకున్నారు? ఒక 2 minutes లో చెప్తే కన్క్లూడ్ చేసేద్దాం. వీఆర్ రన్నింగ్ అవుట్ ఫర్ 2 minutes, కన్క్లూడ్ చేసేయండి. ముందు లాస్ట్ 10 years నుంచి సిఐడి రిపోర్ట్స్, స్టేట్ ఆడిట్ రిపోర్ట్స్ స్టడీ చేసి ముందు ఆ లెక్క తెలుసాలండి. ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏం తప్పులు చేస్తే వీళ్ళు ఇంత అమౌంట్ డ్యూ అని చెప్పి తెలిచారు. దానికి బాధ్యులైన అధికారులు ఏంటి, వాళ్ళ అధికారులతో కనీసం మీటింగ్ అయినా పెట్టాలండి. వాళ్ళ పనిష్మెంట్ చేయకుండా కనీసం మీటింగ్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి కారణాలను తెలుసుకోవాలి. ఎందుకు 10 ఏళ్ల నుంచి మీరు వీటిని కలెక్ట్ చేయలేదు అన్న యాక్షన్ తీసుకోవాలి అనే ఒక వాళ్ళ చేత ఒక కాన్ఫరెన్స్ పెడితే బాగుంటుంది. వాళ్ళనే ఒక రిపోర్ట్ ఇవ్వమంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ శాస్త్రి గారు. ఓవరాల్ గా దీన్ని కన్క్లూడ్ చేయాలంటే మీరు చెప్పేది ఏంటంటే, ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ వల్ల ప్రత్యేకంగా ఒరిగేది ఏం లేదు. లక్షల కోట్లు బకాయిలు ఉంటే 12,000 కోట్లు సంవత్సరానికి వసూలు చేయడం అన్నది హాస్యాస్పదం అని మీరు చెప్తున్నారు. ఉన్నదాన్ని మీరు అన్నట్లు ఏదైతే ప్రొడక్షన్ డ్యూస్ పెండింగ్ కావచ్చు, ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉంది, ఇవన్నీ వీటి మీద వర్క్ చేయకుండా దీని మీద వర్క్ చేయడం అన్నదైతే అసలు కంప్లీట్లీ మీరు అన్నట్లు హైడ్రాక్ ఎట్లా అయితే స్పెషల్, మీరే అంటున్నారు దీనివల్ల ప్రత్యేక ఖర్చు కూడా ఉండదని కూడా చెప్తున్నారు. ఒకవేళ దీనికి స్పెషల్ శాఖ ఏర్పాటు చేసిన ఏదో ఒక అధికారులు ఏదో ఒక శాఖలోంచే తీసుకుంటారు తప్ప ప్రత్యేక ఖర్చు అయితే ఉండబోతుంది. కానీ ఏదైతే ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుందో ఆ నెంబర్ కూడా చాలా చిన్నదనే చెప్తారు. ఓవరాల్ గా పెద్ద ప్రయోజనకరంగా ఉండదని అయితే మీరు పెంచేశారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ శాస్త్రి గారు. తప్పు చేసిన వాడు నవ్వుకుంటారు, ఏమయ్యా మనం 20,000 కోట్ల రూపాయలు ఎగ్గొడుతున్నాము, ఈయన ముఖ్యమంత్రి 12,000 కోట్లు ఇస్తే చాలంటున్నాడు అని చెప్పి తప్పులు చేసిన వాళ్ళకి ఇది ఒక ఎంకరేజ్మెంట్ లాగా అవుతుంది కూడా అండి. ఇది ఒక నెగిటివ్ రిజల్ట్ కూడా ఇవ్వచ్చును. అందుకనే ముందు ఎస్టిమేట్ చేసేవాళ్ళు ఎంత ఉందో ఫిగర్ తెలియకుండా ఈ 12,000 కోట్లు సీఎం చెప్పడం అనేది కొంచెం తొందరపాటు చర్య అనిపిస్తుంది అంతే. నమస్కారం అండి.